హాయ్ అండి. ప్రతి బేస్తవారము మా స్కూల్లో అయితే ఒక ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి ప్రతి బేస్తవారము. ఈసారి అయితే కమ్యూనిటీ హెల్పర్స్ ఏ విధంగా చేసినారో ఒక్కసారి చూడండి. పిల్లలకి ఈ విధంగా అవేర్నెస్ అయితే కల్పించాలి. వీడియోని స్టిల్ ఎండ్ వరకు చూడండి. అసలు ప్రతి బేస్తవారం అయితే మా స్కూల్లో ఒక ఈవెంట్ జరగాల్సిందే. ఆ బేస్తవారం ఈవెంట్ లేదంటే కంపల్సరీ అవుట్ సైడ్ ట్రిప్ అయితే వెళ్తారు. పంతులమ్మలకైతే వీటన్నిటిని అతికించుకోవడము, ప్రతి ఒక్కటి డ్రాయింగ్ గీసుకోవడము, ఇదంతా ఒక వారం, ఈ వారానికి సంబంధించి పోయిన వారం నుంచి అంతా ప్రిపేర్ చేసుకుంటారు. ఆల్రెడీ కొన్ని చేసినోటి కూడా ఉంటాయన్నమాట. వీళ్ళకేమో తెలియదు కానీ మాకైతే ఈ సామాన్లు ఇవన్నీ 3వ ఫ్లోర్లో నుంచి కిందికి పైకి తిప్పి అయితే చంపుతారు. ఇది ఫార్మింగ్. నాకైతే ఇది సలూన్ ది బెస్ట్ అనిపించినాయి. సలూను నెక్స్ట్ వస్తుంది చూడండి. సలూన్ వచ్చేసి నేను పనిచేసే క్లాస్ రూమ్లో టీచర్ అయితే చేసింది. ఫార్మింగ్ కూడా చూడండి. ప్రతి ఒక్కటి ఇవన్నీ టీచర్సే డ్రాయింగ్ వేశారు. ప్రతి ఒక్కటి నీట్గా అరేంజ్మెంట్సు ఈ విధంగా ఈసారి కమ్యూనిటీ హెల్పర్స్ జరిగింది. నెక్స్ట్ వీక్ కలర్స్ డే అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వీక్ డొనేషన్ డే అవ్వచ్చు. అలా మొత్తం ఎన్ని రోజులైతే స్కూల్ ఉంటుందో నార్మల్ డేస్ ప్రతి బేస్తవారం అయితే మా స్కూల్లో ఈవెంట్ జరుగుతుంది. చూడండి, ఇదే సలూను మా టీచర్ చేసింది. ఈ ఒక్కొక్క టీచరు ఒక్కొక్కటి తీసుకున్నారు. ఒకరైతే చెఫ్, ఇంకొకరు హాస్పిటలు, ఇంకొకరు ఫైర్ స్టేషను, ఇలా వాళ్ళు తలా ఒకటి తీసుకొని చేసినారు. చూసిన వాళ్ళు కూడా అందరూ అయితే ది బెస్ట్ సలూన్ అనే చెప్పినారు. చాలా బాగా అయితే చేసింది మా టీచరు. అసలు మీకు ఎలా అనిపించింది? మన ఇంటి దగ్గర ఈ విధంగా చేస్తారో లేదో స్కూల్లో అయితే తెలియదు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు. అసలు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ మొత్తము ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తూ ఉన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కువైట్లో స్కూల్లో అన్ని స్కూళ్ళల్లో ఒకటే విధంగా పని ఉంటుందా అంటే కాదు. వేరు స్కూళ్ళల్లో వేరు విధంగా వర్క్ ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఎవ్రీ వీక్ 1 డే యాక్టివిటీస్ జరుపుతారు. కొన్ని స్కూల్లో అయితే జరపరు. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే కొన్ని స్కూళ్ళల్లో కింద నుంచి పైకి టేబుల్స్ ఇవన్నీ మోయాలి. ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో మోయాలి. మా స్కూల్లో కూడా అదే పరిస్థితి ఉన్నదనమాట. టోటల్ వీడియోలో ఇప్పుడు మీరు చూసిన వాటిలో గ్యారేజు, హాస్పిటలు, పోస్ట్ ఆఫీసు, సలూను, ఫార్మింగు ఇలా అన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో మీకు ఏది బెస్ట్గా అనిపించిందో కంపల్సరీ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.